లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా విలువైన జీవిత నైపుణ్యాలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మనం సాధించవలసిన విజయాల కోసం మనం పరస్పరాధారిత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం మనకున్న వాటికన్నా ఎక్కువ సాధించాలి. ప్రస్తుతం సాధించవలసిన ఫలితాలకు, దీర్ఘకాలిక ప్రయోజనాలకు సమతూకం సాధించగలగటమే నిజమైన విజయం. ఈ సత్యం మన వైవాహిక జీవితానికి, మన ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది. అలాగే మానవ సంబంధాలకు, సామాజిక అవసరాలకు కూడా వర్తిస్తుంది. నా జీవితానికి నేనే సృష్టికర్తనే అనే భావమే చరిత్రలో అభివృద్ధికి మంత్రం. మన కృషి అంతా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఎక్కువ పని చేయటం, ఎక్కువ సంపాదించటం, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరింత పని సామర్థ్యం సాధించటం, వీటి మీద మన దృష్టి పెడతాం. మన ఆరోగ్యం, మన కుటుంబం, మన నిజాయితీ, నైతికత కూడా జీవితంలో ముఖ్యమని గ్రహించాలి. మనకి అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యాలను స్పష్టంగా గుర్తించి వాటిని నిజాయితీతో జీవితానికి అన్వయించుకోగలిగే వారికే మనశ్శాంతి, సమతూకం తగ్గుతాయి. మనం ప్రపంచాన్ని చూసే కళ్ళజోడు గురించి ముందు తెలుసుకోవాలి. తర్వాత ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి. మనం ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరుని మనం ధరించిన కళ్ళజోడు నిర్ణయిస్తుంది. అంటే మన దృక్పథం ఎలా ఉంటే ప్రపంచం మనకు అలా కనిపిస్తుందన్నమాట. శాశ్వత విజయానికి పునాది వేసుకోకపోతే మన ఆశయాలు ఎంత మంచివైనా, మన సంభాషణ ఎంత గొప్పగా ఉన్నా ఫలితం శూన్యం అవుతుంది. నిజాయితీ, శీల సంపద లేనప్పుడు తాత్కాలిక విజయాలు అసలైన మానవ సంబంధాల వైఫల్యాలకు కారణమవుతాయి. బాహ్య ప్రవర్తన స్వభావం మార్చుకున్నంత మాత్రాన దీర్ఘకాలికమైన ఫలితాలు రావు. మన ప్రవర్తన, మన స్వభావం దేని నుంచి పుట్టుకొచ్చిందో ఆ మూల దృక్పథాన్ని సరిచేసుకున్నంత వరకు మనకు నిజమైన ఫలితాలు దక్కవు. మనం ఎంత స్పష్టంగా, ఎంత నిష్కపటంగా విషయాలను చూడడం ప్రారంభిస్తామో అప్పుడే ఎదుటివారు కూడా అంత స్పష్టంగాను, అంత నిష్కపటంగాను చూస్తూ ఉంటారని అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడ నిలబడతాం అనేది, మనం ఎక్కడ కూర్చుంటాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనందరం చాలా నిష్పాక్షిక దృష్టి కలవారమని, విషయాలను ఉన్నది ఉన్నట్లు చూస్తామని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు చూడం. మనం అనుకున్నట్లు చూస్తాం, లేదా మన నియంత్రణ ప్రకారం చూస్తాం. మనం చూస్తున్న దానిని వివరించడం అంటే మననే, మన దృక్పథాలనే, మన అభిప్రాయాలనే వివరిస్తాం. ఇతరులు మనతో విభేదిస్తే వారిలో ఏదో లోపం ఉందని వెంటనే అనుకుంటాం. మనకి ముందుగా ఏర్పడిన దృక్పథాలు, మ్యాప్లు, మన నమ్మకాలు, మన అనుభవాలు, వీటిని గురించి స్పృహ ఉంటే వీటన్నిటి పట్ల మన బాధ్యతను గుర్తించి వాటిని పరీక్షించుకొని, సమీక్షించుకొని, వాస్తవికతను అర్థం చేసుకుని, ఇతరుల నమ్మకాలను నిష్పక్షంగా విని అర్థం చేసుకునే పక్షంలో మనకి మరింతమైన విశాలమైన, స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.